ఇవ్వచ్చు దేశానికి, ఏం ఆశ్చర్యం లేదు సార్. సిజేఐ గవాయ్ నిప్పురవ్వలు కేసులన్నీ ఆపేయండి. భారతదేశ రాజకీయాల్లో లేదా పాలనా వ్యవస్థలో ఇది అసాధారణమైన విషయం అండి. దేశంలో అత్యున్నత న్యాయమూర్తి కదా సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్. ఆయన నిన్న ఒక మాట అన్నారు, ఈ కేసు విచారించే ధర్మాసనం నేను ఉన్నంత వరకు జరగకూడదని మీరు కోరుకుంటున్నారు, అందుకే పదే పదే వాయిదా వేస్తున్నారు. పోనీ కేసులన్నీ వాయిదా వేయించండి, నేను ఇంక రిటైర్ అవుతా కదా, నేను నవంబర్ 24 రిటైర్ అవుతాను మీకు తెలుసు, అందుకే కదా అన్నీ వాయిదా వేయించేయండి, నేను వెళ్ళిపోతాను అని ఎంత మాట్లాడేది. నిజానికి మన మీడియా కానీ మన రాజకీయ నాయకులు కానీ ఏమీ షాక్ అయినట్టు షేక్ అయినట్టు కనపడదు. ఎవరినైతే న్యాయం కోసం అందరూ ఆశ్రయిస్తారో అత్యున్నత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి నేను రిటైర్ అయ్యేంత వరకు కేసులు ఆపేయండి అయ్యా అన్నాడంటే న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి, ప్రధాన న్యాయమూర్తి మీద ఒత్తిడి లేకపోతే ఆగ్రహం ఎంత స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వర్మ ట్రిబ్యునల్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2022 ఇది విచారణ జరుగుతుంది, చాలా రోజులుగా జరుగుతుంది, ఒక దశ అయిపోయింది. నవంబర్ 3వ తారీఖున ఆ విచారణకు ఆ ధర్మాసనంలో 3 ఉన్నారు, సహజంగా సిజేఐ దానికి నాయకత్వం. విచారణ ప్రారంభించబోతుండగా అటార్నీ జనరల్ ఏజీ ఆయన మాట్లాడుతూ వెంకటరమణి నేను ఒక అంతర్జాతీయ దీనికి ఆర్బిట్రేషన్కి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కు హాజరు కావాలి కాబట్టి దీన్ని వాయిదా వేయండి అని అడిగారు. అది కూడా కాకుండా దాన్ని ఒప్పుకొని వాయిదా వేస్తే ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడు ఆయన అంటే దీన్ని 3 సభ్యుల ధర్మాసనం కాకుండా 5 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నాడు. నిజంగా ప్రధాన న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం ముందు నిలబడి విచారణ దాదాపు 90% పూర్తయి తీర్పు మాత్రమే మిగిలి ఉన్న దశలో అటార్నీ జనరల్ దీన్ని వేరే బెంచ్కి మారిస్తే బాగుంటుందని చెప్తున్నాడంటే ఇంక అంతకంటే అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు, నేను లేని ధర్మాసనం విచారించాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే ఆ విషయం స్ట్రైట్గా చెప్పండి, నన్ను తప్పించాలని మీరు కోరుకుంటే అని ఆయన అది లేదండి మాకు అలాంటిది ఏం లేదు, కానీ మేమైతే అలా కోరుకుంటున్నాం, చాలా క్లియర్ అవుతుంది మీరు దాని గురించి అలా కోరుతున్నారని. కానీ అలా కుదరదు. ప్రత్యేక అధికారాలు ఏముండవు ఎవరికి? జస్టిస్కి ఏముండవు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని వాళ్ళకి అవి వేయటము, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అధికారాలు తప్ప రాజ్యాంగ పరంగా ప్రత్యేకమైన అధికారాలు, పైగా వీళ్ళు కూడా అడుగుతున్నారు అంతే కదా. ఇప్పుడు మీరున్న టైం కాకుండా కుదరదు నేనే చేస్తాను ఆయన చెప్పాడు. మీ ఉద్దేశం అయితే ఈ దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు, ఇది బాగాలేదు, నేనైతే ఇప్పటివరకు విన్నాము, మేము తీర్పుకు రెడీ అయ్యాము, ఈ దశలో అది కుదరదు, మంచిది కూడా కాదు మీరు అడుగుతుంది, సరైనది కాదన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? నవంబర్ 3న జరిగింది. మళ్ళీ నిన్న వచ్చింది అది. నిన్న వస్తే నిన్న ఈయన రాలేదు, ఏజీ వెంకటరమణి రాలేదు, కానీ ఆయన సహాయకురాలు ఆమె భట్టి ఐశ్వర్య భట్టి ఆమె వచ్చి ఏమంటున్నారు అంటే ఆయన వెళ్ళారండి ఆ కేసుకు, అందుకోసం దీన్ని సోమవారానికి వాయిదా వేయండి అన్నారు. మళ్ళీ ఇప్పుడు మండిపోయింది చీఫ్ జస్టిస్కు. దిస్ ఈజ్ అన్ఫెయిర్ టు ది కోర్ట్ అండ్ దిస్ ఈజ్ అన్ఫెయిర్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్. దేశానికే ఇదైనా మీరు ఇలా చేస్తారా? మీరు ఎందుకని కేసులన్నీ వాయిదా వేయండి అని అప్పుడు అన్నాడు ఆయన. మొన్న ఆయన అడిగాడు, నేను చెప్పాను, ఆయన మీద గౌరవంతో మేము ఈరోజుకి వాయిదా వేసాము, ఈరోజు కూడా రాకుండా మళ్ళీ మీరు సోమవారానికి వేయండి అంటే ఎందుకు 23వ తారీఖు దాకా 24 దాకా వాయిదా వేయండి, 25వ తేదీ ఎలాగో మీరు కోరుకున్న ఆయన ఆ మాట అనలేదు, కానీ జస్టిస్ సూర్యకాంత్కి ఎలాగూ సుప్రీంకోర్టు స్వాగతం పలుకుతుంది కదా. అంటే న్యాయ వ్యవస్థ అన్నది ఎంత తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తుంది. ప్రధాన న్యాయమూర్తులు గతంలో కూడా నియామకాల గురించి అట్లా విచారం వెలిబుచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ కోర్టు బెంచ్ మీద కూర్చొని చీఫ్ జస్టిస్ తను విచారిస్తున్నకి ఇప్పుడు మీరు చేస్తున్నారండి ఒక డిస్కషను. నాకు ఏదైనా ఉంటే వేరే ఉండాలి, కానీ నేను మీ దగ్గరే చెప్పడం కంటే ఇంకొక వ్యవస్థను ఇది చేయడం ఏముంటుంది ఎట్లా. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా దేశంలో న్యాయ వ్యవస్థకు రాజ్యాంగబద్ధతకు 2 రోజుల కిందట ముంబైలో హైకోర్టు నూతన భవనాలు ప్రారంభించడానికి వెళ్ళారు ఈయన, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు అక్కడ. సిజేఐ గవాయ్ ఒక మాట మాట్లాడారు, 5 స్టార్ భవనాలు 5 స్టార్ హోటల్స్ కాదు ఇవి కోర్ట్స్ అనేవి, జడ్జెస్ ఆర్ నో మోర్ ఫ్యూడల్ లార్డ్స్. జడ్జీలు ఇంకెంత మాత్రం పాతకాలం ప్రభువులు కాదు, మనం ప్రజల్లో ఒకరిగా కలవాలి, ఎంతసేపటికి
జడ్జీలకు ఏం సదుపాయాలు ఉండాలని మాట్లాడడం కాదు, వచ్చేటటువంటి ప్రజలకు వ్యాజ్యాల్లో వచ్చే వాళ్ళకి ఏం చేయాలో దాని గురించి మీరు ఆలోచించండి అని కూడా ఆయన అసంతృప్తి అనేక రూపాల్లో వెలిబుచ్చుతూ వస్తున్నారు. కానీ చాలా దురదృష్టకరమైన అంశం. ఎవరేమీ దీని మీద పైగా సేమ్ మళ్ళీ మాకేం లేదండి. ఇంతగా ఏమంటే ట్రైబ్యునల్ చైర్మన్ల పదవీ కాలం 5 ఏళ్ళు ఉండాలా 4 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది, 4 ఏళ్లే ఉండాలి అని తగ్గిస్తూ కేంద్రం తీర్మానం చేసింది. అదే ఈ కేసు. మేము 5 ఏళ్ళు అంటే మీరు 4 ఏళ్ళు ఎందుకు పెట్టారని నడుస్తుంది. బట్ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆయన ఈరోజు కూడా చెప్పాడు, మీరు ఏం చేసినా సరే మేము ఇక జడ్జిమెంట్ కోసమే వినాల్సిన అవసరం ఉంది, మీరు కావాలని డ్రాగ్ చేస్తున్నారు, జరుగుతుంది అన్నారు. వీ హ్యావ్ టు సీ ది డ్రామా. సార్, సూపర్ సీనియర్ల కాంబినేషన్లో అదిరిపోయే అంచనాలు ఫ్యాన్స్. సూపర్ సీనియర్లు అంటే